చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇదే అంశం మీద. సో కాల్డ్ ఎవరైతే ఈ పొలిటికల్ అనలిస్టులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, చంద్రబాబు ఈ భూముల విషయంలో కోర్టులను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ స్టేల్ మీద స్టేల్ తెచ్చుకుంటా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం అన్న, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టులను మేనేజ్ చేయగలిగితే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టులని, న్యాయస్థానాలని, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు కాదు 16 సంవత్సరాలు జైల్లో కూర్చునేవాడు. బయటికి రానిచ్చేటోళ్ళం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ కోర్టుని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేసి ఆ కేసులు విత్డ్రా చేసుకున్నాడు ఆయన. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద మేము అదే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈవెన్ అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని స్టేలు ఉన్నాయి? మీరే రిలీజ్ చేయండి, గవర్నమెంట్ మీరే కదా, మాకు తెలియదు. సరే మేము స్టేలు తెచ్చుకుంటున్నాం, నువ్వు ముఖ్యమంత్రివే కదా, వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఉంది కదా, తీసుకొచ్చి ప్రజలకు చెప్పి పలానా స్టేలు ఉన్నాయి, పలానా కేసులు ఉన్నాయి, పలానా తేదీ రోజు మేము వేసాం, పలానా తేదీ రోజు చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకోవాలని చెప్పి ప్రజలకు కూడా చూపిస్తే అయిపోతుంది కదా. నువ్వు నోటి మాటలు కాదు, నువ్వు ప్రతిదానికి నేను బటన్ నొక్కి అని క్లారిటీగా ఒక స్క్రీన్ వేసి చూపిస్తున్నావు కదా నీ సాక్షి పత్రికలో. అదే సాక్షి పత్రికలో చెప్పి మొత్తం శ్వేతపత్రం విడుదల చేయి, మెయిన్ హెడ్డింగ్ పెట్టి సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు మీద ఇన్ని స్టేలు ఉన్నాయి, పలానా తేదీ రోజు పలానా వ్యక్తి వేశాడు, ఆ రోజు ఈయన చంద్రబాబు నాయుడు పలానా లాయర్ని పెట్టుకొని ఈ స్టే తెచ్చుకోవడానికి ప్రతిదీ అంశంతో మేము వద్దనట్లేదు కదా. అసలు చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి కేసులు లేవన్నా, ఇదంతా ఒక పెద్ద బోటకం. ఈ రోజు ఆయన అభివృద్ధి చేశాడు, ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయాం, చంద్రబాబు నాయుడు గారు కాదు, కింద మేము చెప్పుకోలేకపోయాం. మాకున్న ధీమా ఏంటంటే చంద్రబాబు నాయుడిని చూస్తే చాలు ఓట్లు పడిపోతాయి. చంద్రబాబు నాయుడు దేశ విదేశాలు తిరిగాడు, రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, రైతాంగానికి మంచి జీవితాన్ని కల్పించాడు, ఆడప్రజలకు భద్రత కల్పించాడు, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చాడు, పెట్టుబడులు తీసుకొచ్చాడు, రోడ్లు నిర్మాణం చేశాడు, టిట్కోలు నిర్మాణం చేశాడు, ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇచ్చాడని చెప్పేసి ఆ ఆలోచనతో మేము ఉన్నాం. కానీ ఆ ధీమాతో ఉన్నారు. కానీ జనం ఏంటంటే చిన్న ఆశావాహులు. ఈరోజు మీరు రూపాయి ఇస్తారన్నా, రేపొద్దు నేను 10 రూపాయలు ఇస్తా అంట. సరే ఈరోజు రవి గారు రూపాయి ఇచ్చారు, రేపొద్దున అజయ్ 10 రూపాయలు ఇస్తున్నాడు కదా, ఫస్ట్ ఈ 10 రూపాయలు తీసుకుందామని అట్లా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి కూడా రేపొద్దున వస్తే నేను మొత్తం పెంచేస్తున్నా, అద్భుతాలు చేసేస్తున్నా, పొడి చేస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు ఇచ్చాడండి. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణం మేము చేశాం, 90% కంప్లీట్ అయిపోయిన ఇల్లు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇళ్లలోకి వాళ్ళకి ఏం చెప్పాడు, నేను వస్తే చంద్రబాబు నాయుడు మీ అందరినీ 25,000 రూపాయలు మంత్లీ ఇట్లా కట్టమన్నాడు ఈఎంఐ పరంగా, మీరు ఏది కట్టబడాల్సిన అవసరం లేదు, నేను రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. చేశాడు ఈ రోజు వరకు. మనం వెళ్దాం పదండి, ప్రతి ఒక్క టిట్కోలకు నేను తీసుకెళ్తా, మొత్తం పాడు పట్టిపోయి ఉన్నాయి, పాములు తిరుగుతున్నాయి దాంట్లో. ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సిన ఇళ్లల్లో, గృహాలలో, నివాసాలలో ఈరోజు పాములు కాపురం చేస్తున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాటిని స్టార్ట్ చేయట్లేదంటే దాంట్లో అవినీతి జరిగింది అన్నాడు. అవినీతి జరిగితే నువ్వు దాన్ని చూపించవా అంటే కన్స్ట్రక్షన్ ఆపేస్తావా? అవినీతి జరిగితే అవినీతి చేయడం లోపలే ఎక్కడెక్కడ సిమెంట్లో జరిగిందా, ఇటుకలో జరిగిందా, ఐరన్లో జరిగిందా, ఇసుకలో జరిగిందా, లేకపోతే భూమి కొనుగోలులో జరిగిందా, వాటి మీద ఎవడెవడైతే కొన్నాడో, ఎవడెవడైతే రిజిస్టర్ చేశాడో, దాంట్లో ఎంఆర్ఓలు ఎవడో, విఆర్ఓలు ఎవడో, అధికారులు ఎవడో అందరినీ సస్పెండ్ చేయి, అందరి మీద కేసులై లోపలవై, అవేమీ చేయకుండా ఇళ్ళ మొత్తాన్ని ఆపేసావు. ఈ రోజు నువ్వు వచ్చి నేను సెంటు స్థలం ఇస్తున్నా అని చెప్పావు. అది ఎంత పెద్ద బోగస్ అంటే ఈరోజు పేదవాళ్ళ దగ్గర, దళితుల దగ్గర చౌకగా భూమిని కొన్నారు. ఈరోజు దళితుల్ని మోసం చేసి, బీసీలని మోసం చేసి, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని మోసం చేసి 5 లక్షలకు వాళ్ళ దగ్గర ఎకరా కొని ప్రభుత్వం దగ్గర 25 లక్షలకు అమ్ముకున్నారు వీళ్ళు. మళ్ళీ దాన్ని మీరు టిట్కో ఇల్లు ఇస్తున్నామన్నారు. ఇల్లు ఎక్కడ ఇచ్చారంటే శ్మశానాల్లో, కొండల పక్కన, గుట్టల పక్కన. ఈ రోజు రాష్ట్రాలకు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా సరే ఫస్ట్ మునిగిపోయేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు. ఇప్పటిదాకా ఏ ఒక్క టిట్కో ఇల్లు అన్నా సరే మునిగిన ఏరియా ఒకటి చూపించండి నాకు, ఎక్కడా లేదు. ఈ రోజు ఎలక్షన్స్ చివరికి వచ్చేసరికి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ టిట్కో ఇళ్ళకి రంగులు వేయటం మొదలుపెట్టారు. రంగులు వేసి దాని ఎదురుగా రాజశేఖర రెడ్డి బొమ్మ ఒకటి కట్టి, ఒక రిబ్బన్ కట్ చేసి ఇది మేము కట్టామంటున్నారు. అసలు వీళ్ళు కట్టింది మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం, చంద్రబాబు గారు ఏమంటున్నారు, నేను కట్టానయ్యా, నువ్వు ప్రజలకు ఇవ్వు, ఎవరన్నా ఇవ్వండి. ముఖ్యమంత్రి ఈ రోజు నేను, రేపొద్దు నువ్వు, రేపొద్దు ఇంకొకరు కదా. కంటిన్యూషన్, నువ్వు ఒక ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయాలి. అంతేగాని నేను దీన్ని మొదలు పెడితే దీన్ని చంద్రబాబు నాయుడే ఇచ్చాడని ప్రజలు మాట్లాడుకుంటారని ఒక భయంతో, నువ్వు ఒక ఈగో ఫీలింగ్ తోటి, ఒక క్లాష్ తోటి మొత్తం నాపేశాడు. నువ్వు సెంట్ ఇచ్చింది లేదు, సెంటున్నర ఇచ్చింది లేదు, అక్కడ కట్టింది లేదు, పాలు పొంగిచ్చింది లేదు, రిబ్బన్ కట్ చేసింది లేదు, లాస్ట్కి టిట్కెళ్ళని మొత్తాన్ని నాశనం పట్టించాడు. ఇక జగన్కి ఇప్పుడు మీరేమన్నారన్నా, మేము విమర్శిస్తున్నాం జగన్ని అంటున్నాం. ఎందుకు విమర్శిస్తామన్నా? ఈరోజు నిజంగా జగన్ మంచిగా చేసి ఉంటే, ఈరోజు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే మేము జగన్ ఏమనేటోళ్ళం కాదు కదా. ఆడపడుచులకు భద్రత కల్పించుంటే మేము జగన్ ఏమనేటోళ్ళం కాదు కదా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మినారిటీ, ఈరోజు రాష్ట్రంలో చిన్న కులం నుంచి పెద్ద కులం దాకా, చిన్న మతం నుంచి పెద్ద మతం దాకా, చిన్న ప్రాంతం నుంచి పెద్ద ప్రాంతం దాకా
ప్రతి ఒక్కరిని నాశనం చేశాడు, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేశాడు. అతను మాత్రం పైశాచికంగా పైన నవ్వుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి నేడు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.